సీతారామరాజు జిల్లా పాడేరు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున మంచినీరు, చల్లని మజ్జిగ రోజుకు 10,000 మందికి అందిస్తూ చివరి రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. చాలా ఎక్కువ మంది మజ్జిగ స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వితరణ ఆర్థిక సహాయం చేసిన సంస్థ ఫౌండర్ శ్రీ రంజిత్ సింగ్ రాథోడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతినిత్యం మమ్మల్ని వెన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న శ్రీ హేమంత్ బెహ్రా గారికి మా ఏఎస్ఆర్ జిల్లా లీడర్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞాసాగర్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ మదర్ కేదార్ గౌరీ వారి పరివారం సునీత, మిన్నతి స్వైన్ సీత, పాడేరు డివిజన్ నుండి లీడర్స్ లేక్ సూరిబాబు, సాగెను వెంకటేశ్వర్లు, రేణుకుమార్, వెంకటరమణ, లక్ష్మీరావు, సోమన్న మరియు జి డంబ్రిగూడ మండలం రెక్స్ల వెల్ఫేర్ లీడర్స్ బాలకృష్ణ, మొద్దు మరియు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పాడేరు మోదమకొండమ్మ అమ్మవారి జాతర 3వ రోజు. ఈరోజు రెక్స్ల వెల్ఫేర్ ఫౌండేషన్ టీం, అదేవిధంగా కుంపేట జ్ఞానసాగర్ వొకేషనల్ అమ్మగారు, అలాగే స్టాఫ్ మేమందరం కలిసికట్టుగా ఈరోజు అమ్మవారి జాతర 3వ రోజు సందర్భంగా సుమారుగా 10,000 మందికి మజ్జిగ మరి డిస్ట్రిబ్యూషన్ అటువంటిది జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో ఈరోజు మన రెగ్యులర్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారు చాలా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. చివరి రోజు అయినటువంటి మంగళవారం ఈరోజు దిగ్విజయంగా మజ్జిగ పంపిణీ జరగడం జరిగింది. రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున 3 రోజులు దిగ్విజయంగా మజ్జిగ మరియు నీరు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో వాలంటీర్లు, అలాగే కుంపేట జ్ఞానసాగర్ అకాడమీ తరఫున మదర్ కేదారి గౌరి గారు, అలాగే వాలంటీర్స్ వెంకటేశ్వర్ గారు, సూరిబాబు గారు, అలాగే రేణుకుమార్ గారు, లక్ష్మయ్య, లక్ష్మోజీ వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వితరణ ఇచ్చినటువంటి రంజిత్ సింగ్ రాథోడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే తోడుగా నీడుగా ఉన్నటువంటి హేమంత్ బెహ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 3వ కార్యక్రమం